ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మార్చి 1 నుండి మొదలుకొని మార్చి 31 వరకు ద్వాదశ రాసుల వారు ద్వాదశ రాసులు ఏ గ్రహాలను అర్చించడం మంచిది, ఏ దేవతామూర్తులను అర్చించడం వలన తగిన శుభ ఫలితములు అనుభవించవచ్చును, తద్వారా ఈ ద్వాదశ రాసుల వారికి ఏ వ్యాపారాలలో చేస్తే మంచిది, ఏ వ్యాపారాలు చేయకుండా ఉండడం వలన మంచిదో ఆ విషయాన్ని మనం ఈ మాస ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే సగ ఫలితములు ఉంటాయి. మొదటి వారమంతా కూడాను వీరు అనుకున్న కార్యాలన్నీ కూడా సాధించగలుగుతారు. ఏ ఉద్యోగాలలో కానీ వ్యాపారాలలో కానీ ఏది చేసినా సరే అది సత్ఫలితములను అందించవచ్చును. కాకపోతే 3వ వారము 4వ వారము కాస్త తగ్గు ఫలితాలు అనుభవిస్తారు. మీరు అనుకున్న అంత ఫలితములు రాకపోవచ్చును. వ్యాపారంలోనే కానీ మీరు చేసే ఉద్యోగాలలో కానీ కాస్త జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా వ్యాపారం చేసేవారు 3వ వారం తర్వాత కాస్త జాగ్రత్త వహించడం వ్యాపారస్తులకు చాలా ముఖ్యము. ఉద్యోగస్తులకు అయితే ఈ మాసం మీరు కష్టపడ్డారు అంటే ఈ మాసం మీరు జీవితంలో మర్చిపోలేము అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగస్తులకు, మేషరాశి వారికి. ఈ రాశి వారికంతా కూడాను ఈ నెల అంతా కూడా స్టార్టింగ్ టు ఎండ్, మొదటి నుంచి మొదలు పెట్టుకొని చివరి దాకా ఎవరైతే కష్టపడతారో ఆ కష్ట ఫలితాన్ని వారు జీవితాంతం అనుభవించే విధంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త వహించి ఈ మాసాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులు ఈ మాసం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు విద్యకు సంబంధించిన చాలా ఆటంకాలు కనబడుతూ ఉన్నాయి. మేషరాశి వారికి కాస్త మీరు జాగ్రత్త వహించి మీ విద్య మీదనే శ్రద్ధ వహించండి. ఉన్నత విద్య కోసం మీరు ప్రయత్నాలు చేయండి. మిగతా నావిగేషన్ సంబంధించిన విషయాలు ఏ విషయంలో మీరు ఇంటర్ఫియర్ కాకండి. కాస్త జాగ్రత్తగా ఉంటూ మీ విద్యను కొనసాగించడానికి ఏ ప్రయత్నాలు అయితే ఉంటాయో ఆ ప్రయత్నాల మీద మీ దృష్టి పెట్టండి. అంతేకాకుండా విద్యకు ఎవరైనా సరే ఆటంకం కనబడే విధంగా మీకు కనబడితే వారికి కాస్త మీరు దూరంగా ఉండడం కూడా చాలా మంచిది. ఈ రాశి వారు అన్యోన్య దాంపత్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ మాసమంతా కూడాను ద్వాదశంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహుగ్రహం వలన కాస్త అన్యోన్య దాంపత్యం కాస్త దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వేరే వాళ్ళ మాటలు వినవద్దు. చెప్పుడు మాటలు విని ఇబ్బంది పడి మీరు దాంపత్యానికి సంబంధించిన జీవనానికి దూరం అయిపోయి అవుతారు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించి మేషరాశి వారు మాసాంతం వరకు కూడాను కాస్త జాగ్రత్త వహిస్తే ఉత్తమమైన మార్గాలు మీకు కనబడతాయి. కాబట్టి ఈ రాశి వారికి మీ దాంపతుల మధ్యన వేరే వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి మీరు కష్టపడండి, ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి మాసాధిపత్యం కూడాను కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త మీరు వహించాలి. అంతేకాకుండా ఆరోగ్యంతో అంటే బీపీ, షుగర్ అలాంటివి ఉన్నవారు కాస్త ఎండలో ఎక్కువగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. తద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఈ ఉన్న గ్రహస్థితి కంటే ఇంకా కాస్త ఉచ్చస్థితికి వెళ్ళాలి, ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా పిల్లలకు విద్య అవన్నీ కావాలి అనుకున్నవారు, ఆడవారు అయితే ఖడ్గమాలా స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. ప్రతిరోజు ఒకమారు ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేయాలి. మగవారైతే ఈ మాసాంతము కూడాను ఓం శ్రీ దుర్గాయే నమః అని దుర్గాదేవి ఆరాధన చేస్తే ఈ మాసం మీకు విశేష ఫలితములు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా దేవాలయాలలో అయితే శుక్రుడికి ప్రదక్షిణం చేయండి. ఫైనాన్షియల్గా కాస్త మీరు కుదుటపడతారు. అప్పులకు సంబంధించిన బాధలు ఏమీ ఉండవు. గ్రహాలలో శుక్రుడు, దేవతామూర్తులలో అయితే దుర్గాదేవి అమ్మవారి ఆరాధన చేయడం వలన మీకు సత్ఫలితములను అనుభవించవచ్చును. సత్ఫలితములు అనుభవించి తద్వారా మీరు మీ సహకుటుంబం కూడా ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ మాసాంతం కూడాను డబ్బు అధికంగా సమృద్ధిగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు అనుకున్న కార్యాలు చేయడానికి ధనము ఎలాంటి ఆటంకం లేకుండా మీ దగ్గర అంత సమృద్ధిగా ఉంటుంది. మీరు ఎలాంటి వ్యాపారాలు చేసినా సరే ఆ వ్యాపారాలకు సరిపడేంత ధనం మీ చేతిలో ఉంటుంది. ఈ రాశి వారికి 10వ ఇంట శని ఉన్నాడు. కారణం చేత మీకు ధనానికి సంబంధించిన విషయంలో కానీ రాజమార్గంలో కానీ అంటే ఉన్నత స్థితి ఎదగాలి రాజకీయాల్లో అనుకున్న వారు కానీ ఈ నెల వీరికి 10వ ఇంట శని ఉండడం వలన చాలా ధనానికి సంబంధించిన విషయంలో ఏ విషయంలో అయినా సరే లోటు ఉండదనే చెప్పాలి. అంతేకాకుండా మీరు కష్టపడే మనస్తత్వంతో కూడుకొని ఉంటారు.
కాబట్టి మీరు పడిన కష్టమంతా కూడాను ఈ నెల మీకు కనబడుతూ ఉంది. వ్యాపారంలోనే కానీ, ఆఫీసుల్లోనే కానీ, మీరు చేసే ఉద్యోగాలలోనే కానీ, మీరు చేయడం క్రమశిక్షణ, మీరు చేసే ఉద్యోగాలకు సంబంధించిన పెద్దవాళ్ళతో ఉండే మాట్లాడే విధానంలోనే కానీ, ఇవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది ఈ మాసం. ఉద్యోగస్తులు కొత్తగా ప్రయత్నం చేస్తునేవారు ఈ మాసాంతం కూడాను మీ ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. విద్యార్థులకు ఈ నెలాంతం కూడాను కేతు 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి విద్యకు చాలా ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. విద్య మీద మీరు చాలా శ్రద్ధ పెడితే తప్ప ఇది గట్టెక్కము అంటారు కదా, ఆ విధంగా ఉంది ఈ మాసం. కాబట్టి కష్టపడి విద్యార్థులు చదవాలి. కష్టపడి చదివితే మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు ఆ విద్యను. లేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ రాశి వారికి ఈ మాసాంతం కూడాను కుటుంబంలో కలహాలు, శత్రువులతో భయము అవన్నీ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిది. ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండి మీరు ఆనందంగా ఉండడానికి అది ఎక్కువగా దోహదపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి మొత్తం మీద వ్యాపారంలోనే కానీ, ఉద్యోగస్తులకే కానీ చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. డబ్బు సమృద్ధిగా దొరుకుతుంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకైతే అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. మీరు కష్టపడి సంపాదిస్తే ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేస్తే తద్వారా మీకు ఆ రిజల్ట్ కూడా బాగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసాంతం కూడాను ఉదరానికి సంబంధించిన ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతూ ఉంది. కాస్త జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా ఈ నెలాంతం కూడాను అమ్మవారికి సంబంధించిన పారాయణం చేయండి లేదా మీరు వినండి. శ్రీ సూక్తము లేదా దుర్గా సూక్తము పారాయణ మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కొడితే తెలుస్తుంది. శ్రీ సూక్తము, దుర్గా సూక్తము అక్కడ కొట్టి మీరు చదవండి లేదా వినండి. వినినా చదివినా సరే ఈ మాసాంతం మీరు ఉన్నత స్థితి కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మీరు వెళ్ళవలసిన దేవాలయాలకు వెళితేనేమో గ్రహాలలో రాహుగ్రహము, రాహువుకు ప్రతిరోజు లేదా మంగళవారము, శుక్రవారం 20 ప్రదక్షిణాలు చేయాలి. లేదా అమ్మవారి గుడికి వెళితేనేమో లక్ష్మీదేవి కానీ, దుర్గాదేవి కానీ మీరు ఆరాధన చేయడం వలన మీరు సత్ఫలితములు పొందే అవకాశం కనబడుతూ ఉంది. తదుపరి మిథున రాశి. ఈ నెల ఈ రాశి వారికి కాస్త ఎక్కువ తక్కువ అనే అవకాశంగానే కనబడుతూ ఉంది. ఎందుకంటే సూర్యుడు రాహుల కలయిక ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి వీరికి వ్యాపారంలోనే కానీ, ఉద్యోగంలోనే కానీ కాస్త చికాకులు, గొడవలు పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించాలి. సూర్యుడు రాహువు సంబంధించిన విషయం కాబట్టి ఎక్కువగా ప్లాన్ చేయకండి. ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు మాత్రమే ఆ వ్యాపారంలోనే కానీ, ఉద్యోగస్తులే కానీ తక్కువ ప్రయత్నాలు చేయండి. ఎక్కువ ప్రయత్నం చేసి ఇబ్బంది పడవద్దు. వ్యాపారస్తులకైతే ప్రత్యేకంగా ఎక్కువగా స్టోరేజ్ చేయడం కానీ లేదా ధనాన్ని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కానీ చేసినా సరే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు అయితే మీకంటే పెద్దవారితో ఎక్కువగా మనస్పర్ధలు, గొడవలు, దానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా పడే అవకాశం కనబడుతూ ఉంది. విద్యార్థులకు అయితే ఈ సంవత్సరం, ఈ మాసం ప్రత్యేకంగా అయితే వీరు అనుకున్న దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంది. వీరు చదివినా చదవకపోయినా సరే ఉత్తీర్ణులు అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అలా అని చెప్పి చదవకూడదు అని కాదు, వీరికి ఈ నెల అంత బాగా కనబడుతుంది స్పష్టంగా. కాబట్టి విద్యార్థులు గుర్తించడం ఏమిటంటే నేను చదవకపోయినా పర్వాలేదు, శర్మగారు చెప్పారు అని అనుకోకుండా ఇంకా కాస్త ఎక్కువగా కష్టపడితే ఇంకా ఎక్కువగా వచ్చే మార్కులు అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఈ రాశివారు కుటుంబం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈయనకు గ్రహాలన్నిటికీ కూడాను కాస్త ఏదో స్ట్రైక్ చేసినట్టుగా కాస్త కనబడుతూ ఉంది ఈ రాశి వారికి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించి ఎక్కడ ఎంతవరకు ఉంటే బాగుంటుందో అంతవరకు మాత్రమే మాట్లాడండి. కాస్త పొదుపుగా మాటలను వాడండి. తద్వారా మీరు ఈ రాశి వారు ఈ నెల సుఖంగా ఉంటారు. ఈ రాశి వారికి కాస్త ఈ నెలంతా కూడాను ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి అవకాశం ఉంటే ప్రతిరోజు కూడాను ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి ఆకులతో స్వామివారికి అర్చన చేయించండి. మంగళవారము లేదా శనివారం. కానీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మాత్రం మర్చిపోకండి. నెలాంతం కూడాను మీరు వెళ్ళి స్వామిని దర్శించడం వలన శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అవకాశం ఉంటే ఉదయం లేదా సాయంకాలం అయినా పర్వాలేదు. ఖచ్చితంగా మీకు సత్ఫలితములను కూడా అనుభవిస్తారు. తదుపరి కర్కాటక రాశి.
ఈ రాశి వారికి ఈ మాసం అంతం కూడాను మిశ్రమ ఫలితంగా ఉందని చెప్పాలి. ఈ మాసాంతం కూడాను ఎక్కువగా కష్టపడడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉండడం, శారీరక శ్రమ, డబ్బు ఎక్కువగా ఖర్చవడం ఎక్కువగా కనబడుతుంది వ్యాపారస్తులకు. ఉద్యోగస్తులకు ఈ నెల కెరీర్ విషయంలో చాలా బాగుంటుంది. మీరు చేసే సిన్సియారిటీ కానీ, శ్రద్ధ కానీ అవన్నీ కూడాను మీ ఉద్యోగానికి డెవలప్మెంట్ కావడానికి ఎక్కువగా అవకాశం కనబడుతూ ఉంది. ఇంకా మీరు కాస్త కష్టపడితే ఇంకా ఎక్కువగా ఉద్యోగం సంబంధించిన ప్రమోషన్లు గట్రా దానికి సంబంధించిన మార్గాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకు అయితే 4వ ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యకు సంబంధించింది, విద్య చదువుకునేవారు కానీ ఈ మాసం చాలా బాగుందనే చెప్పాలి. కాకపోతే బుధుడు చేసే ప్రయత్నం ఏమిటంటే చదువుకు ఉన్నత స్థితి కలగజేస్తాడు. అదేవిధంగానే ఆ విద్యకు దూరం కావడానికి కూడా ఆయనే కారకుడు. నాకు వద్దు, చదవక్కర్లేదే, నాకు అన్నీ వచ్చు అని చెప్పి కాన్ఫిడెన్స్ అంటారు కదా, అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అలా మాత్రం మీరు చేయకండి. విద్యను పూర్తిగా మీరు నమ్మి చదివితే ఖచ్చితంగా మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇంటిలో ఆటంకములు, ఇబ్బందులు, గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు కాస్త జాగ్రత్త వహించండి. డబ్బుకు సంబంధించిన విషయం ఎలాంటి ఇబ్బంది లేదు ఈ నెల. వ్యాపారస్తులకు ఈ మాసం మీరు ఏవి అయితే అనుకుంటారో ప్లాన్స్ చేస్తారు కదా, నేను ఇలా సంపాదించాలి అలా సంపాదించాలని, దానికి సంబంధించిన అంచనా కాస్త తక్కువడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాస్త నష్టములు కానీ మీరు అనుకునే వ్యాపారానికి సంబంధించిన లాభాలే కానీ అంతగా రాకపోవచ్చు. కాస్త జాగ్రత్త వహించండి. విద్యకు సంబంధించితే విద్యార్థులు కష్టపడాలి. ఆరోగ్యపరంగా చూస్తే కాస్త ఈ మాసం కాస్త వీళ్ళకి ఇబ్బందిగానే కనబడుతూ ఉంది. వాహనాలు నడిపేవారే కానీ, వాహనాలను వెళ్ళేవారే కానీ ఏదైనా కానీ కాస్త యాక్సిడెంట్స్, ఆపరేషన్లు అలాంటి సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త నిదానంగా వెళ్ళి నిదానంగా డ్రైవ్ చేయండి. ఈ రాశి వారు గణపతి ఆరాధన చేయండి. గణపతి అన్ని కారకుడు గణపతే కాబట్టి ఏ ఆటంకాలు వచ్చినా సరే మీ రాశి వారికి తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి గణపతి దేవాలయానికి వెళ్ళండి, గణపతిని ఆరాధన చేయండి. గణపతి స్వామి వారికి ప్రతిరోజు కూడాను ఓం గం గణపతయే నమః అని 21 మార్లు ఉదయం లేచిన వెంటనే చెప్పండి. తద్వారా ఈ రాశి వారికి సకల ఐశ్వర్యములు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి నెల కాస్త గందరగోళంగా ఉందనే చెప్పాలి. ఈ రాశి వారికి 9వ ఇంటి బృహస్పతి ఉండడం వలన వీరికి కాస్త మార్గదర్శకంగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. బృహస్పతి మీరు ఏ పని చేసినా సరే ఆయన అనుగ్రహంతో చేస్తారు కాబట్టి ఏ కార్యమైనా సరే మీకు సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఉద్యోగస్తులకు మీరు ఉద్యోగాలలో మారే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. వ్యాపారస్తులు ఈ మాసాంతం కూడాను కాస్త జాగ్రత్త వహించడం కూడా మంచిది. వ్యాపారాల విషయాలలో చిన్న చిన్న విషయాలను కూడా కాస్త ఎక్కువగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవడం వలన నష్టాలు పోకుండా ఉండే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితంగానే కనబడుతూ ఉన్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే ఈ రాశి వారికి 9వ ఇంటి బృహస్పతి ఉంటూ 5వ స్థానంలో కుజుడు ఉండడం వలన విద్యార్థులకు 5వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి కొత్త విషయాలు, కొత్త సబ్జెక్టు సంబంధించిన విషయాలను ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంది. తద్వారా వీళ్ళు పరీక్షలకు సంబంధించినే కానీ ఉత్తీర్ణత అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇంకా మీరు ఎక్కువగా కష్టపడితే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా మీకు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి విద్యార్థులకు అనుకువగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారు సూర్యుడికి సంబంధించింది లేదా రాహువు సంబంధించిన గ్రహాలు ప్రదక్షిణం కానీ, రాహువు సంబంధించిన శ్లోకాలు ఓం రాహవే నమః, ఓం సూర్యాయ నమః అని ప్రతిరోజు కూడాను 21 మార్లు పఠిస్తే మీకు మిశ్రమ ఫలితాలు కనబడతాయి. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడాను మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మంచి చెడులు రెండూ కూడాను సమానంగా కనబడుతూ ఉన్నాయి. కాకపోతే మీరు చేసే చిన్న తప్పు కూడాను పెద్దగా కనబడుతూ ఉంది ఈ మాసం వీరికి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకైతే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. లాభ నష్టాల కంటే నష్టం ఎక్కువగా మీకు కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా వివాహమైన వారు మాత్రం దాంపత్యానికి సంబంధించి కూడా ఈ నెలంతా కూడాను కాస్త ఇబ్బందిగా కనబడుతూ ఉంది. కాస్త జాగ్రత్త వహించండి. మీకు ఎవరూ చెప్పుకోకుండా విధంగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకైతే మీరు చేసే ప్రయత్నాలు అంత సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కాస్త ఉద్యోగాల విషయాలలో కాస్త ఇబ్బందికరంగానే ఉంటారు. ఉద్యోగాలలో కూడా అలాగే ఇబ్బంది కనబడుతూ ఉంది. కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహించండి. ఎవరిని ఏ మాట అనకుండా, మీరు ఎవరిని ఏమి అనిపించుకోకుండా కాస్త ఈ నెలాంతం కూడాను గడిపేస్తే మీకు ఉత్తమం. విద్యార్థులకే కానీ ఈ రాశి వారికి కానీ విద్యార్థులకైతే 6వ ఇంట్లో శని ఉండడం వలన
కాస్త జాగ్రత్త వహించాలి. విద్యకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే వీరికి కుజుడు వక్రంగా ఉన్నాడు కాబట్టి చదవాలి అనిపిస్తూ ఉన్నా కానీ మధ్యలో కాస్త ఏం కాదులే, వచ్చేస్తుందిలే, పాస్ అయిపోతాంలే, దానికి ఇబ్బంది ఏమి లేదులే అనే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి అలా విద్యను మీరు నిరుత్సాహపడే విధంగా ఉండకండి. ఎంతసేపటికి మీరు చదవాలి, కష్టపడితే తప్ప సత్ఫలితాలను పొందలేరు. కాబట్టి మీరు చదవండి. విద్యకు సంబంధించిన ఉన్నత శ్రేణి అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. మీరు డిస్టర్బెన్స్ కాకండి, అది విద్యార్థులు ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ఈ రాశి వారికి ధనపరమైన కష్టాలు చాలా ఇబ్బందిగానే ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి ఈ రాశివారు. అంతేకాకుండాను ప్రతి శనివారము లేదా ప్రతిరోజు శని చాలీసా అని ఉంటుంది, అది ప్రతిరోజు కూడాను పారాయణం చేయండి. తద్వారా శనేశ్వర అనుగ్రహం కూడా పొందుతారు. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. అవకాశం ఉంటే ప్రతిరోజు శని చాలీసా చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడాను శనేశ్వర ఆలయానికి వెళ్ళండి. ఓం శం శనేశ్వరాయ నమః అని స్వామివారికి ప్రదక్షిణ చేయండి 19 మార్లు. తదుపరి తులారాశి. ఈ రాశి వారు తులారాశిలో జన్మించిన వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీరు మీ జీవితంలో ముందుకు సాగడానికి అవకాశం మరియు విజయాలు మీ పాదాల వద్ద ఉంటుంది. తులారాశి వారు ముందు మీరు మీ వంతు కృషి పెంచుకోవాలి మరియు మీ పనులు చేసే సామర్థ్యాన్ని కూడా ఇతరుల కంటే మీరు గొప్పవారు అనే విధంగానే ఉండాలి. 2024 ఈ మార్చి జాతక ప్రకారం అయితే కెరీర్ కోణం చాలా బాగుందనే చెప్పాలి. శుక్రుడు మరియు అంగారక గ్రహాలు 10వ ఇంటిని చూస్తున్నాయి కాబట్టి, మరియు నెలలో ప్రారంభంలో రాహు ఈ నెల మొత్తాంతం కూడాను 6వ ఇంట్లో ఉంటాడు. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మాట్లాడేటప్పుడు కానీ చదువుకు సంబంధించిన విషయాలు కానీ చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే 4వ ఇంట్లో మీకు కుజుడు ఉన్నాడు. కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో సూర్యుడు, శని మరియు బుధ గ్రహాల ప్రభావం చేత మీ మేధస్సు అభివృద్ధికి హాని కలిగించే విధంగా కనబడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. కానీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది కానీ విద్యకు సంబంధించిన కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం కూడా మంచిది. ఈ రాశి వారు ఈ నెల స్థానికుల ద్వారా ఎక్కువగా లాభం పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పైగా శుక్రుడు మరియు కుజుడు ప్రభావం చేత మీ ఇంటిలో కొత్త వాహనాలు కొనే అవకాశం కూడా బాగా కనబడుతూ ఉంది. కొత్త వాహనాల వలన మీ సహకుటుంబం అంతా కూడాను ఆనందంగా ఉండగలుగుతారు. కాస్త ఆరోగ్యపరంగా మాత్రం కాస్త బలహీనపడినట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. ఆర్థిక కోణంలో ఆలోచిస్తే అంటే ఫైనాన్స్గా ఆలోచిస్తే ఈ నెల ప్రారంభం అనుకూలంగానే ఉంటుంది. 4వ ఇంట్లో కూర్చొని కుజుడు 10వ ఇంట్లో చూస్తున్నాడు. పైగా 5వ ఇంట్లో సూర్యుడు, శని, బుధుడు 11వ ఇంట్లో కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాసాంతం కూడాను తులారాశి వారికి కాస్త ధన ప్రకారంగా బాగున్నా కానీ కాస్త ఆరోగ్యపరంగా మాత్రం ఉదరానికి సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. వ్యాపారస్తులకే కానీ ఉద్యోగస్తులకే కానీ కాస్త మంచి సదావకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీరు దానిని సద్వినియోగం కూడా చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారు ఇంకా ఉన్నత స్థితి కలగాలి, ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలి అనుకున్నప్పుడు లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయండి. లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అను పారాయణం ఉంటుంది. నరసింహస్వామి అమ్మవారు లక్ష్మీదేవి కలిసి ఉంటారు కాబట్టి మీ ఇంటిలో జయాలు కలుగుతాయి. కాబట్టి అవకాశం ఉన్నవారు లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని దర్శించండి. లేదు ప్రతిరోజు కూడాను ఒకమారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఈ పారాయణం చేసిన యెడల ఖచ్చితంగా మీరు విజయానికి దగ్గరగా అవుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మార్చి నెల అనుకూలంగానే ఉంటుంది. మీరు మీ ధైర్యము మీ శౌర్యము పెరుగుతుంది మరియు వ్యాపారంలో మంచి అనుభవాలు కూడా అనుభవిస్తారు ఈ నెలలో. అలాగే మీరు మీ సహకుటుంబం కూడాను చాలా కొత్త ప్రదేశాలు వెళ్ళి కొత్తగా చేసే కార్యక్రమాలకు ఈ మాసం ఆనవాలుగా నిలుస్తూ ఉంది. అదేవిధంగా నెలవారీ జాతక ప్రకారంగా అయితే చూస్తే మాత్రం కెరీర్ కోణం నుండి మీకు సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సైనాధిపత్యం మీరు చేయడానికి ప్రయత్నం చేస్తారు, అంటే నేనే మేను అన్నట్టుగా ఉంటారు. కాకపోతే మీకంటే ఈ మాసం కాస్త మీ ముందు వారే ఎక్కువ వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది. విద్యార్థుల గురించి మాట్లాడాలి అంటే రాహు మొత్తాంతం కూడాను 5వ ఇంట్లో కూర్చున్నాడు. దాని కారణంగా మీ తెలివితేటలు పదునంగా ఉంటాయి మరియు విషయాలు చాలా సులభంగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. వ్యాపారస్తుల విషయంలోకి వస్తే
వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులే అనుకోండి, కాస్త జాగ్రత్త వహించాలి ఈ మాసం అంతా కూడాను. మీ తెలివితేటలకు తగ్గట్టుగా వ్యాపారం చూసుకోవాలి. ఎక్కువగా ఆలోచించకండి, ఎక్కువగా పెట్టుబడులు పెట్టకండి. పైగా కాలక్రమేణా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఈ మార్చిలో ఈ రాశి వారికి 4వ ఇంట్లో సూర్యుడు, శని, బుధుడు ఉండడం వల్ల కుటుంబ జీవితంలో కాస్త ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. అన్యోన్య దాంపత్యం కూడా కాస్త తక్కువగానే కనబడుతుంది. ఈ రాశి వారికి కాస్త జాగ్రత్త వహించండి. అంతేకాకుండా ఈ మార్చి ప్రారంభంలో కేతువు మహారాజు గారు 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కలహాలు, గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. కుజుడు, శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నారు ఈ రాశి వారికి. దాని ఫలితంగా ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగుపడతాయని చెప్పుకోవాలి. ఆరోగ్య దృష్ట్యా మాత్రం కాస్త ఈ నెలాంతం కూడాను అనుకూలంగానే ఉంటుంది. మీ జీవిత శక్తి పెరుగుతుంది మరియు తేలికపాటి వ్యాధులు కాస్త వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మీ రోగ నిరోధక శక్తిని మీరంతగా మీరే పెంచుకోవాలి. కాస్త ఎండలో నిలబడడం కానీ లేదా యాంటీబయాటిక్ సంబంధించిన వేప కానీ అలాంటివి మీరు ఎక్కువగా తిని ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కాస్త మీరు జాగ్రత్త వహించాలి. మీరు ప్రతిరోజు కూడాను దుర్గాదేవికి సంబంధించిన పారాయణలు చేయండి. దుర్గా చాలీస లేదా దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఆడవారు మాత్రం ప్రత్యేకంగా మంగళవారం రోజు రాహుకాల సమయంలో అమ్మవారికి నిమ్మకాయలతో దీపారాధన చేయండి. తద్వారా ఇంటిలో ఏదైనా బాధలు, ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ప్రయాణాలు ఎక్కువగా చికాకు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. రెండో వారం, మొదటి వారం కాదు, రెండో వారం నుండి మీకు వ్యాపార పరంగానే కానీ కాస్త వ్యాపారం విషయంలో, ధనానికి సంబంధించిన విషయంలోనే కానీ కాస్త ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ రాశి వారు ఈ మాసం కూడాను సోదరీమణులతో, అక్కా చెల్లెలతోటి, బంధువులతోటి ఎక్కువగా గడిపే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మీ కెరీర్ కోణం బాగుంటుంది ఈ నెల. అంతేకాకుండా కేతు మీకు నెలలో 10వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు. కాబట్టి మాస ప్రారంభంలో నేనేమో బుధుడు, సూర్యుడు గ్రహాల కలయిక మరియు కుజుడితో పాటు 6వ ఇంట్లో అధిపతి అయిన శుక్రుడు కూడా ఈ నెలలో ఉన్నాడు. కాబట్టి మీరు ఉద్యోగంలోనే కానీ వ్యాపారంలోనే కానీ ఏది చేసినా సరే అది లాభకారకంగా కనబడుతూ ఉంది. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మీ తోటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారితో ఎక్కువగా గొడవపడి చికాకు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. తద్వారా మీరు వారితో ఎక్కువగా సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి మీరు గమనించాలి. విద్యార్థుల విషయానికి వస్తే 5వ స్థానంలో గురుడు ఉన్నాడు. కాబట్టి విద్యకు వీరు సంపూర్ణంగా విద్యాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది వీరికి. కాబట్టి విద్యలో ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు. ఉన్న విద్య సాధిస్తారు. ఉన్నతమైన విద్యా పరీక్షలు కానీ లేదా విదేశీ పరీక్షలు కానీ ఏదైనా రాసిన ఎడల వీరు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో మార్చి నెల కాస్త సవాలుగానే ఉంటుంది. మీకు మీ paniలో ఉండడానికి మీరు కుటుంబానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. కాబట్టి మీ నిర్లక్ష్యం వలన, ఉదాసీనత వలన కుటుంబ సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం మీకు కనబడుతూ ఉంది ఈ రాశి వారికి. కాబట్టి కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ సమయం వారితో ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. పైగా ఈ రాశి వారికి నెల ఆరోగ్య ప్రకారంగా చూస్తే మెరుగైన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటారు. జీవిత శక్తులు పెరుగుతాయి మరియు బలం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు స్థానికుల వలన అంటే మీ దగ్గర వారితో కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఆరోగ్యపరంగా బాగుంది, కాకపోతే షుగరు, డయాబెటిక్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వారు మాత్రం కాస్త ఈ నెల జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు కావాలి, కాస్త ఈ రాశిలో ఉన్నవారు ఇబ్బందులు పడకుండా ఉండాలి అనుకున్నప్పుడు గోలక్ష్మిని ఆరాధన చేయండి. ఈ నెలాంతం కూడాను కాస్త అమ్మవారికి వెళ్ళి గోవుకు అరటిపళ్ళు కానీ గడ్డి కానీ లేదా మినప్పప్పు, దోసపిండి అంటాం కదా, అలాంటి దోసపిండి అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అది ఏ రోజైనా పర్వాలేదు ఈ నెలలో. దీనికి మంగళవారమే పెట్టాలా అండి, శుక్రవారం పెట్టాలా అండి, ఏం అవసరం లేదండి. మీరు ఎప్పుడు పెట్టినా సరే అమ్మవారికి నమస్కారం చేసి, అమ్మ నా జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగించమని చెప్పి అమ్మకు నమస్కారం చేసి మీరు నైవేద్యముగా ఆరాధన చేయించండి గోలక్ష్మికి. అన్ని శుభ ఫలితాలు మీకు సమకూరుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నెలంతా కూడాను అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవాలి. మీ గురించి చాలామంది తెలుసుకునే విధంగా కూడా ఉంటుంది. మీరు పడే కష్టము చాలామందికి అర్థమవుతుంది. ఈ రాశి వారికి
కెరీర్ పరంగా మాట్లాడాలి అనుకుంటే గురుడు, బృహస్పతి ఈ మాసమంతా కూడాను ఈ రాశి వారికి 10వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు ఆధిపత్యం చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంటే యజమాన్యత్వం, మీరు ఏదైనా చెబితే అందరూ చేసే విధంగా ఉంటారు కూడాను. అంతేకాకుండా ఈ రాశి మీకు విశేషంగా ఉంటుంది ఆ బృహస్పతి అనుగ్రహం వలన మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా పూర్తిగా సమృద్ధిగా చేకూరుతాయి. విద్యార్థుల విషయానికి వస్తే శుక్రుడు అధిపతిగా ఉన్నాడు ఈ నెలంతా కూడాను వారికి. కాబట్టి విద్యకు సంబంధించిన వారు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నత ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది ఈ రాశి వారికి. విద్యార్థులు తమ చదువుల్లో కూడా కష్టతరమైన సవాళ్ళు కూడా బయటపడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలకు ఈ నెల చాలా అనుకూలంగానే ఉంటుంది. వివాహాలకు వెళ్ళడము, గృహప్రవేశాలకు వెళ్ళడమే కానీ వారితో సత్సంబంధాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. తద్వారా వారితో మీకు సత్సంబంధాల వలన వ్యాపారంలో విషయంలో కూడాను వీరికి దోహదపడే అవకాశం కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉంది. ఈ నెల బృహస్పతి 4వ ఇంట్లో కూర్చొని ఉన్నాడు వీరికి. కాబట్టి 10వ ఇంటిని చూస్తూ ఉన్నాడు. దానివల్ల తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అలాగే 2వ ఇంట్లో సూర్యుడు, శని మరియు బుధుడు ఉండడం వల్ల కుటుంబంలో కాస్త ఆనందంగా గడిపే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. ఆర్థిక పరంగా చూస్తే మార్చి నెల బాగుంటుంది ఈ రాశి వారికి. ఈ నెలలో ప్రారంభంలో సూర్యుడు, బుధుడు, శని 2వ ఇంట్లో ఉండి చాలా ఆర్థిక లాభాలు నిర్ధారిస్తూ ఉన్నాడు. సరైన రకమైన సంపద కూడా కూడబెడుతాడు ఈ రాశి వారికి. అన్ని విజయాలను కూడా పొందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ రాశి వారికి ఆరోగ్య విషయం పరంగా చూస్తే మాత్రం జుట్టుకు సంబంధించింది, దంతాలకు సంబంధించిన విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. దాని వలన మీరు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. మీరు ఇష్టమైన గణపతి స్వామి వారి ఆరాధన చేయండి. ఓం గం గణపతయే నమః లేకపోతే గణపతి చాలీసా మంత్రాన్ని నిత్యపారాయణముగా చేయండి. తద్వారా విజయవంతులవుతారు ప్రతి పని చేసినా కానీ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశి నెలలో విశేష ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. దీని కారణంగా మీపై ఎక్కువ ఖర్చులు పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. నెలవారు అంటే ఈ మార్చి నెలలో వీళ్ళకు కెరీర్ ప్రకారంగా చూస్తే నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 12వ ఇంట్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు. విదేశాలకు సంబంధించిన దృష్టికోణం కూడా ఎలాగైనా సరే వెళ్ళాలి అనే మీ ప్రయత్నము సఫలీకృతం అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది. వ్యాపారస్తులే కానీ ఉద్యోగస్తులే కానీ సుదీర్ఘ ప్రయాణం వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. తద్వారా మీరు లాభపడతారే తప్ప ఎలాంటి కష్టాలు కూడా పడరు. కాస్త గమనించాలి ఆ విషయాన్ని కూడా మీరు. ఈ విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. 5వ ఇంటి అధిపతి అయిన బుధుడు మీ రాశిలోనే ఉన్నాడు మరియు విద్యారంగంలో ఆసక్తిని పెంచుతాడు. ఏకాగ్రత కూడా పెరుగుతుంది మీకు. మరియు స్థానికులు అనగా మీ తోటి విద్యార్థుల వలన కూడాను మీరు సత్సంబంధాలు పెరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కుటుంబ విషయానికి వస్తే ఈ నెల సమానంగానే ఉంటుందని చెప్పుకోవాలి. మాస ప్రకారంగా చూస్తే రాహువు ఉండడం వల్ల 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహువు ఈ స్థానంలో ఉండడం వలన మీరు చెప్పిన మాట ప్రతి మాట కూడాను అందరూ కూడా వింటారు. తద్వారా మీరు అందరినీ కూడా రాబట్టుకునే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. 5వ ఇంట అధిపతి అయిన బుధుడు మొదట్లో మీ ఇంటిలో ఉన్నాడు కాబట్టి దీని కారణంగా స్వేచ్ఛగా మాట్లాడతారు, ఎలాంటి ఇబ్బంది కూడా పడరు. మీ చుట్టుపక్కల వారితో కానీ లేదా మీ ఉద్యోగ రంగంలో కానీ మీ వ్యాపార రంగంలో కానీ మీరు అనుకునే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే అవకాశం బాగా కనబడుతుంది. మీ జాతకమే అంతా. కాబట్టి మీరు ఈ నెల ప్రారంభంలో మీరు ఆనందానికి ఎలాంటి ఇబ్బంది లేదు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కాస్త ఖర్చు ఎక్కువగా జరిగే అవకాశం కూడా బాగా కనబడుతూ ఉంది. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈ మాస ప్రకారంగా చూస్తే ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యపరంగా కాస్త మీరు బలహీనపడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మెడకు సంబంధించిన బాధలు లేదా నడుముకు సంబంధించిన బాధలు ఎక్కువగా మీకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు, బుధుడు తద అనుకూలంగా మీకు సరిగా లేరు. కాబట్టి సూర్యుడు, బుధుడికి సంబంధించిన మీరు ఏది చేసినా సరే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత కాస్త ఇబ్బందిగానే ఉంది, కాస్త ఆనందంగానే ఉంటాయి, రెండూ ఉంటాయి. కాబట్టి శనేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా పొంది వ్యాపారంలో ఉన్నత స్థితి కలగాలి అనుకున్న వారు ఖచ్చితంగా ప్రతి శనివారం కూడాను శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. తైలాభిషేకం చేయించి శనేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా పొందండి. అవకాశం ఉన్నవారు ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
లేదా స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేపించండి. తద్వారా మీరు ఉన్నత వ్యాపారాలు చెందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ మాసం ఒడిదుడుకులతో ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతూ ఉంది. గ్రహాల స్థానాలు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఎక్కువగా ఖర్చులు, అధికంగా నష్టాలు అవన్నీ కూడా మీకు కనబడుతూ ఉన్నాయి. వ్యాపారంలో విషయంలోనే కానీ ఇంకా ఇతరత్రా విషయాల్లో కానీ చిక్కులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ మాస ప్రకారంగా పూర్తిగా చూస్తే ఈ నెల మీకు నిజంగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. కానీ కాస్త ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించి ఏ ద్వారా అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులను కాస్త గమనించండి. ఈ నెల ప్రకారంగా చూస్తే కెరీర్ కోణం నుండి ఈ నెల నిజంగానే అనుకూలంగానే ఉంటుంది. దశమస్థానానికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం కూడాను 2వ ఇంట్లో కూర్చొని 10వ ఇంటిని చూస్తూ ఉన్నాడు. ఇది రాశి చక్రానికి అధిపతి అయిన మరియు మీ కెరీర్లో పెద్దగా ఇబ్బందులు కూడా చూడలేరు. విద్యార్థుల విషయానికే వస్తే అంగారకుడు శుక్రుడు మీ విద్యకు సంబంధించి కాస్త ఆటంకాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను విద్యను మాత్రమే ముందుగా ఉంచుకోవాలి. ఎలాంటి యావిగేషన్స్ గట్రా పెంచుకోవద్దండి. జాగ్రత్తగా ఉండండి. పరీక్షలు ఎక్కువగా శ్రద్ధ వహించండి. తద్వారా మీరు ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ రాశి వారికి బృహస్పతి అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. కాబట్టి పరస్పరమైన వివాదాలు అలాంటివి ఏమీ ఉండవు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. బంధువులతోనే కానీ మిత్రులతోనే కానీ చాలా ఆనందంగా ఎక్కువగా కనబడే అవకాశం కనబడుతూ ఉంది. ఆర్థిక స్థితిపై సరైన శ్రద్ధ ఉండాలి మీకు ఈ రాశి వారికి. ఈ నెల ప్రారంభంలో కుజుడు మరియు శుక్రుడు రాశి చక్రం నుండి 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా చేరే అవకాశం కనబడుతూ ఉంది. ఈ రాశాంతం కూడాను ఆరోగ్యపరంగా విషయంకి వస్తే ఆరోగ్య విషయంలో కాస్త మీరు బలహీనపడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. మాస ప్రారంభంలో ప్రథమ వారం 2వ వారం కాస్త ఆరోగ్యంగా ఉంటారు. 3వ వారం 4వ వారం కాస్త ఆరోగ్య విషయంలో కాస్త మీరు జాగ్రత్త వహించడం మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారు ఇంకా ఎక్కువగా ఆనందంగా ఉండాలి అనుకున్నవారు, ఎలాంటి రోగములు ఎలాంటి ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు కలగకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడాను సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి. దాని వలన ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు కలగవు. ఆ సూర్యనారాయణ అనుగ్రహం చేత కష్టములన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఇవి ఈ నెల ఈ మార్చి 12 రాశుల ఫలితములు. ఎవరు ఏ గ్రహాలు ఏం చేసుకుంటే బాగుంటుందో ఆ రెమెడీస్ కూడా చెప్పాము. కాబట్టి ఆ రెమెడీస్ చేసుకొని ఈ 12 రాశుల వారు ప్రతి వారు కూడాను ఆనందంగా ఉండండి. ఈ రెమెడీస్ చేయడం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మీరు సహకుటుంబంతో ఆనందంగా ఉండవచ్చును. వ్యాపారంలో ఉన్నత స్థితి కలిగే అవకాశం అందరికీ కనబడుతూ ఉంది. అవకాశం ఉంటే ప్రతి ఒక్క రాశి వారు కూడాను దేవాలయాలను దర్శించండి. దేవాలయాలను కానీ క్షేత్రాలు కానీ దర్శించి తద్వారా మనకు ఉన్న గ్రహ ప్రకారంగా ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ కూడా ఆనందంగా ఉండండి. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహతో. స్వస్తి.